ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో గల గౌరవరం అనే గ్రామంలో గ్రామకంఠం భూమిని అక్కడ ఒక వ్యక్తి అన్యక్రాంతంగా ఆక్రమించుకొని కబ్జా చేయడం జరిగింది. కబ్జా చేయడమే కాకుండా ఆ భూమిని సంబంధిత రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ ఎలా చేశారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. రెవెన్యూ అధికారులు లుసుకుల వల్ల, రెవెన్యూ అధికారులు అన్యాక్రాంతంగా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఈరోజు అట్లాంటి దళారులకి కొమ్ములు వచ్చే అదే ఏదైతే ప్రభుత్వ అవసరాలు, ఏదైతే ఉమ్మడి ప్రజల అవసరాలు ఉన్నాయో అవి తీరకుండా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆ గౌరవరం అనే గ్రామంలో ఈరోజు ఉంది. మరి ఈరోజు ఎంఆర్పిఎస్ మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆ గ్రామం నుంచి మరి చాలా మంది ప్రజలు వచ్చి మరి ఇదేలాగా అన్యక్రాంత పద్ధతిలో అది చేసినటువంటి రెవెన్యూ అధికారులు చేసినటువంటి అన్యక్రాంత రిజిస్ట్రేషన్ ని రద్దు చేయాలి. అదేవిధంగా అక్కడ ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ భూమిని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఊరుమ్మడి ప్రజలందరికీ కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళు సభలు సమావేశాలు పెట్టుకోవడానికి వాళ్ళకి కమ్యూనిటీ హాల్గా కేటాయించాలని చెప్పేసి మాన్య శ్రీ మందాకృష్ణమాది గారి తరఫున మరి ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 70 సంవత్సరాలుగా అంటే 7 దశాబ్దాలుగా ఆ భూమి ఆ ఊర్లో ఒక రచ్చబండ ఉండేది. ఆ రచ్చబండ ఉన్న సమయంలో ఆ గతంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు అక్కడ ఓ బోర్ వేయాలని చెప్పేసి అక్కడ బోర్ వేసి అక్కడ ఉన్నటువంటి రచ్చబండని తీసివేయడం జరిగింది. ప్రజలందరూ కూడా రచ్చబండ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ భూమి మాకు కమ్యూనిటీ వాళ్ళకి కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి సంబంధిత ఆర్డీఓ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని ఎవరైతే తప్పు రిజిస్ట్రేషన్ చేశారో వీఆర్ఓ, ఎంఆర్ఓ లాంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వ అధికారులని కోరుతా ఉన్నాము. జై భీమ్, జై మందకృష్ణ మాదిగ.